అందరికీ నమస్కారం. ముందుగా సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. సంతోషం ఫిల్మ్ న్యూస్ అనేది 4 సంవత్సరాల క్రితం పుట్టింది. 4 సంవత్సరాల క్రితం అందరికీ ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుందేమో అని అందరూ బాధపడుతున్న తరుణం అది. కరెక్ట్గా కరోనా ప్రారంభమైంది 4 years బ్యాక్. ఆ కరోనా టైంలో ఇంట్లో కూర్చుని ఏం చేయాలి, ఏం పని చేస్తే బాగుంటుంది, మీ అందరికీ రోజు ప్రతినిత్యం ఏదో న్యూస్ పరంగా మ్యాగజైన్ పరంగా మీకు కనిపిస్తుండేవాడిని. కరోనా టైంలో ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అనేది ఆలోచనతో పుట్టిందే సంతోషం ఫిల్మ్ న్యూస్. కరోనా టైంలో కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం ప్రారంభించాం సంతోషం. ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగే న్యూస్లు ఎప్పటికప్పుడు మా టీం సహకారంతో, వాళ్ళందరూ సహకారం లేకపోతే 4 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఈరోజు 1462వ రోజు. అంటే సంవత్సరానికి 365 రోజులు, 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు 1462వ రోజు ఈరోజు ఫిల్మ్ న్యూస్ ఇది. సో ఇంతగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా రన్ చేయడానికి మెయిన్ ప్రధాన కారణం మా టీం. దీని వెనకాల 10 మంది కష్టం. ప్రతినిత్యం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బాలీవుడ్ న్యూస్ అన్ని న్యూస్లు ఎప్పటికప్పుడు సేకరించి వాటిలో కొన్ని ఫిల్టర్ చేసుకుని ప్రతినిత్యం మీకు ఎడిటర్స్ తోటి వీళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసుకుని, సో వాయిస్ ఓవర్స్ ఇచ్చిన వారికి, ఎడిటర్స్కి, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకున్నాను. ఇంత విజయవంతంగా సక్సెస్ఫుల్ అయింది. యూట్యూబ్ నాకు టాప్ 5లో సంతోషం సురేష్ ఛానల్లో ఉంటాం, ఇంత ఇదిగా పాపులర్ అవటం, ఇది ఒక కొత్త రికార్డుగా 4 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మిస్ కాకుండా సంతోషం ఫిల్మ్ న్యూస్ విజయవంతంగా చేయడానికి మీరందరే కారణం. సినిమా పరిశ్రమకు సంబంధించి లైట్ బాయ్ దగ్గర నుంచి అగ్రధానికులు అందరూ పూర్తి సహకారాన్ని అందివ్వబట్టే ఇది ప్రతినిత్యం విజయవంతంగా డైలీ ఫిల్మ్ న్యూస్ అందించగలిగాను. అలాగే దీన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, సంతోషాన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి, అభిమానించని వారికి కూడా ఈ న్యూస్ ద్వారా కొన్ని విశేషాలు అందించానని అనుకుంటున్నాను. సో ఎప్పుడు కొత్త న్యూస్ని ఇవ్వడం కోసం మా రిపోర్టర్స్ కానీ, అలా కొత్తగా చూపించడం కోసం మా ఎడిటర్స్ కానీ, అది వాయిస్తో మిమ్మల్ని ఆకట్టుకున్న వాయిస్ ఓవర్స్ కానీ, ఇలా ఒక్కరి కష్టంగా అందరి కష్టంతో నైట్ అంతా మేలుకు నుండి 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా హార్నెస్లో శ్రమపడి టీం వర్క్గా చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా కంటిన్యూ చేసేలాగా మీ అందరూ సహకరిస్తారని, నాకు వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా గుండె నిండా ధైర్యాన్ని ఇచ్చే నా వెల్ విషర్కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లేదు, డెఫినెట్గా నిజాతిగా సిన్సియర్గా మనకు పనిచేసిన, ఎప్పుడు మనకి ఏ ఆటంకాలు వచ్చినా మనకి అడ్డు తగలవు, మనం సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వెళ్దాం, అదే ధీమాతోటి మీ అందరి ఆదరణతోటి నేను సక్సెస్ఫుల్గా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. 4 సంవత్సరాలు పూర్తయింది. సో 5వ సంవత్సరాలు అడుగు పెట్టాను. 1462 ఎపిసోడ్ ఈరోజు. మరి ఈరోజు సంతోషం విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. మెగాస్టార్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసి మొదటి సినిమాతోనే మెగాస్టార్ వారసుడు వచ్చేశాడు అనిపించుకొని, 2వ సినిమా మగధీర సినిమాతో తనలోని నటనతో సింహానికి సింహమే పుడుతుందని నిరూపించి, తరువాత వచ్చిన సినిమాలతో తనదంటూ ఓ ప్రత్యేక నటనతో ప్రపంచమే గర్వించదగ్గ గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ ఇంకా ఎన్నో అద్భుత విజయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది సంతోషం. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ విలువిద్యలు నేర్చుకుంటున్నారు. బాలీవుడ్లో రానున్న రామాయణం సినిమా అప్డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రాముడిగా ప్రముఖ హీరో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రణబీర్ విలువిద్యలు నేర్చుకుంటూ వ్యాయామం చేస్తూ ఉన్న ఫోటోలు ఆర్చరీ కోచ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్క్రీన్ పై హాట్ గా కనిపించడం చాలా కష్టమని నటి
అనుపమ పరమేశ్వరన్ అన్నారు. డీజే టిల్లుగా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా టిల్లు స్క్వేర్తో అలరించేందుకు సిద్ధమయ్యారు. మార్చి 29న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి రాధికా పాత్రలో నటి అనుపమ పరమేశ్వరన్ కనిపించనున్నారు. గతంలో చేసిన సినిమాల్లో కంటే అనుపమ ఇందులో గ్లామర్గా కనిపిస్తుందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. వాటిపై ఆమె స్పందించారు. చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడారు. స్క్రీన్పై ఒక అమ్మాయి హాట్గా కనిపించడం ఎంత కష్టమో నాకు ఈ సినిమాతో అర్థమైంది. చూసిన వాళ్ళందరూ గ్లామర్గా ఉండే పాత్రలు చేస్తుందని సింపుల్గా కామెంట్ చేస్తారు. అలాంటి వాటిని చేయడం చాలా ఇబ్బంది. కొన్ని కాస్ట్యూమ్స్ స్క్రీన్పై చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి, కానీ అవి వేసుకుని సెట్లో అంతమంది ఎదుట ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాకు మాత్రమే తెలుస్తుంది. మరికొన్ని కాస్ట్యూమ్స్కు మొత్తం అద్దాలతో చేసిన వర్క్ ఉంటుంది. అవి గీసుకుపోతూ ఉంటాయి. ఇవన్నీ భరిస్తేనే గ్లామర్గా కనిపిస్తారు. ఇలాంటి ఇబ్బందులు పడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న నటీమణులందరినీ మెచ్చుకోవాలి. టిల్లు స్క్వేర్కు ఇష్టం లేకుండానే ఓకే చెప్పాను. షూటింగ్ ప్రారంభించాక సిద్ధు ప్రతి విషయంలోనూ సలహాలు ఇచ్చేవాడు. నాకు నచ్చేది కాదు. ఆ తర్వాత అతడికి సినిమాపై ఉన్న ఆసక్తి అర్థం చేసుకున్నా, చాలా విషయాలు నేర్చుకున్నా అని అనుపమ చెప్పారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి మొత్తానికి డైరెక్టర్ శంకర్ షణ్ముగమే ఓ సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న జరగండి సాంగ్ రిలీజ్ డేట్ టైంను శంకర్ రివీల్ చేశాడు. గత ఏడాది దీపావళికే వస్తుందనుకున్న ఈ పాట ఇప్పుడు చరణ్ బర్త్డే నాడు అభిమానులను అలరించడానికి వస్తుంది. గేమ్ చేంజర్ మూవీ నుంచి జరగండి సాంగ్ బుధవారం ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమాను వినోదం కోసం మాత్రమే చూడాలని నిర్మాత నాగవంశీ అన్నారు. పెద్ద హీరోల సినిమాలకు లాజికల్తో పని లేదన్నారు టాలీవుడ్ నిర్మాత నాగవంశీ. హీరోల ఎలివేషన్స్ చూసి ఎంజాయ్ చేయాలన్నారు. ఒక ఇంటర్వ్యూలోని ఆయన మాటలు ప్రస్తుతం ఎక్స్లో వైరల్గా మారాయి. సినిమాలపై ప్రతికూల కామెంట్స్ చేసేవారి గురించి ఆయన మాట్లాడారు. సలార్లో ప్రభాస్ను చూసి ఎంతో మంది అభిమానులు ఎంజాయ్ చేశారు, కానీ కొందరు మాత్రం అందులోని సన్నివేశాల్లో లాజిక్ లేదని కామెంట్స్ చేశారు. గుంటూరు కారంలో కూడా హీరో తరచూ హైదరాబాద్ వెళ్లినట్లు చూపించారు. వెంటనే ఎలా వెళ్తాడన్నారు. ఇలా మాట్లాడే వాళ్ళ కోసం గుంటూరు నుంచి మొదలయ్యే 3.5 గంటల జర్నీని మూవీలో చూపించలేం కదా. ఈ చిత్రంపై రకరకాల కామెంట్స్ వచ్చాయి. మాస్ సీన్స్ లేవని, త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదన్నారు. కానీ నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యాక చాలా బాగుందని మెసేజ్లు పెట్టారు. సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాటలో మహేష్ బాబు మాస్ సాంగ్స్ చేశారు. వాటిని మించి ఉండాలని గుంటూరు కారంలో అలాంటి పాట పెట్టాం. దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి, కానీ ఆ టైంకు శ్రీలీల అక్కడికి రావడం, వెంటనే దుస్తులు మార్చుకోవడం లాంటి లాజిక్లు మాట్లాడకూడదు. సినిమాను వినోదం కోసమే తీస్తామని గమనించాలి. ఇండస్ట్రీలోనే గొప్ప రచయిత అని పేరున్న ఆయనకు సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదు. చిత్రం బాగోలేదని కామెంట్ చేసే అర్హత ఎవరికైనా ఉంటుంది, కానీ చిత్ర బృందం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడకూడదు అని నాగవంశీ పేర్కొన్నారు. ఆదా శర్మ ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బాలీవుడ్ నటి ఆదా శర్మ ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గత ఏడాది ఆదా శర్మ నటించిన సూపర్ హిట్ చిత్రం ది కేరళ స్టోరీ. ఈ సినిమాపై విడుదలైన అనంతరం విపరీతమైన ట్రోలింగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ముస్లింలను టార్గెట్ చేస్తూ వారే విలన్లు అంటూ ఉండటంతో ఇది ఒక ప్రాపగండా మూవీ అని, అసలైన కేరళ స్టోరీ కాదని నెటిజన్స్ తిప్పికొట్టారు. అయితే రంజాన్ మాసం సందర్భంగా తాజాగా ఓ ఇఫ్తార్ పార్టీకి హాజరైంది ఆదా శర్మ. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఓ నెటిజన్ ఆదా శర్మను విమర్శిస్తూ పోస్టు పెట్టాడు. నార్మల్ రోజులలో ముస్లింలను విలన్లుగా చిత్రీకరిస్తూ వారిపై ద్వేషపూరిత సినిమాలు చేస్తుంది. అదే ఈవెంట్ డేస్లో ముస్లింలు గొప్పవారు, ఎందుకంటే నన్ను బిర్యానీ కోసం ఇన్వైట్ చేశారు, ఈమె ఎంత మోసం చేస్తుంది జనాలను అంటూ పోస్టు పెట్టాడు. దీనికి కౌంటర్గా ఆదా శర్మ, డియర్ సార్, ఏ రోజైనా సరే ఉగ్రవాదులు అనేవాళ్లు విలన్లు, ముస్లింలు కాదు అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. వెంకీ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. టాలీవుడ్ హీరో మాస్ రాజా రవితేజ సినిమాలలో వెంకీ ఎంత పెద్ద క్లాసిక్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2004 మార్చి 26న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ పోషించిన వెంకీ పాత్ర, హీరోయిన్ స్నేహ నటించిన శ్రావణి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ మూవీ ఇప్పటికీ యూత్ ను ఆకట్టుకుని నెట్టింట మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమా మంగళవారానికి విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీని గుర్తు చేసుకుంటూ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు. వెంకీ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రం. ఈ మూవీ విడుదలై నేటికి 20 ఏళ్ళు అవుతుంది. ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతుల్ని మిగిల్చింది. ఎన్నో క్రేజీ మూమెంట్స్ ఉన్నాయి. రవితేజ అయితే తన క్యారెక్టర్లో అద్భుతంగా నటించేశాడు. దేవిశ్రీ ప్రసాద్, స్నేహ, అశుతోష్ రాణా, గజాల, గోపీమోహన్, కోనా వెంకట్ ఇలా అందరికీ థ్యాంక్స్. మరీ ముఖ్యంగా మా నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారికి థ్యాంక్స్.
థ్యాంక్స్. కేవలం రిలీజ్ అయినప్పుడు మాత్రమే కాదు, రిలీజ్ అయినప్పుడు కూడా నాకు ఎంతో ఆనందం వేసింది. ఆడియన్స్ మీమర్స్కి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను అంటూ శ్రీను వైట్ల రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. హాయ్, దిస్ ఇస్ శ్రీను వైట్ల. వెంకీ రిలీజ్ అవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెంకీ అనే సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. నాకు ఎప్పుడు వెంకీని తలుచుకోగానే నవ్వులే గుర్తు వస్తుంటాయి. ఎందుకంటే ఆ సినిమా అంతా కూడా ఒక అలర్ చేస్తూ, ఒక ఫ్రెండ్స్ సరదాగా ఒక ట్రావెల్ లాగే ఆ సినిమా అంతా తీసాం. ఆ సినిమా అంత బాగా అంత రియలిస్టిక్గా రావడానికి మెయిన్ రీజన్ చెప్పాలంటే రవితేజ. కారణం ఏంటంటే తను టోటల్ నా మీద తను ఉంచిన బిలీఫ్ వల్లే ఆ సినిమా నేను అలా తీయగలిగాను. అంటే ఒక హీరోని ఒక కమెడియన్ కొట్టడం అవ్వచ్చు, లేకపోతే పక్కన కమెడియన్స్ జోక్లు వేయడం అవ్వచ్చు, దేన్నైనా తను యాక్సెప్ట్ చేసి చాలా న్యాచురల్గా ఉండాలి, చాలా రియల్గా ఉండాలనే నా విజన్ తను రెస్పెక్ట్ చేసి చేయడం వల్లే ఆ వెంకీ ఇప్పటికీ అలా ఉండిపోయింది. సో ఇన్ని సంవత్సరాలైనా ఆ రెవెన్యూ కానీ అంటే అన్ని థియేటర్స్ ఫుల్ అవటం కానీ ఇదంతా చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఆ సినిమాని ఆ ప్రేక్షకులు ఎంత ఓన్ చేసుకున్నారు, నిజంగా వాళ్ళకి నిజంగా థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆ సినిమాని అంతగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఆ సినిమాని. సో ఆ సినిమాకి సంబంధించి మిగతా యాక్టర్స్ కానీ, బ్రహ్మానందం గారు కానీ, ఏవిఎస్ గారు కానీ, లేకపోతే మాస్టర్ భరత్ కానీ, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు కానీ, కృష్ణ భగవాన్ గారు కానీ, మల్లికార్జునరావు గారు కానీ, అశుతోష్ రాణా, స్నేహ గారు హీరోయిన్, అలాగే అందరూ మై డియర్ ఫ్రెండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఇవన్నీ కలిసి ఆ సినిమా అంత బాగా రావడానికి కారణమైంది. అలాగే అట్టూరి పూర్ణచంద్రరావు ఆ సినిమాకి ప్రొడ్యూసరు. ఆయన చాలా పెద్ద గ్యాప్ తర్వాత వచ్చి ఆ సినిమా తీశారు. ఆయనకి నాకు చాలా గ్యాప్ ఏజ్లో కానీ సెన్సిబిలిటీస్లో కానీ అన్నీ ఉంటుంది. బట్ ఆయనకి కన్విన్స్ చేసి ఇలాంటి ఒక అల్లరి ఉండే సినిమాని ఆయన టేస్ట్కి భిన్నంగా ఆయన కన్విన్స్ చేసి తీయటం ఒక ఛాలెంజ్. బట్ ఆయన దాన్ని స్పోర్టివ్గా తీసుకుని మా ఇదిని రెస్పెక్ట్ చేసి ఆయనతో సపోర్ట్ చేశారు ఆ పూర్ణచంద్ర గారు. ఆయనకి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఈ సినిమాని ఇంతగా అంటే మా సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే అన్నిటికంటే ముఖ్యంగా అబౌవ్ ఆల్ ప్రేక్షకులు, అభిమానులు ఆ సినిమాని ఆదరించిన విధానం అద్భుతం. నిజంగా ఈ రోజుకి వెంకీ 20 years అయిపోయినా అలాగే ఉంది అని అంటే ఆ సినిమాని వాళ్ళు ఓన్ చేసుకునే విధానానికి హ్యాట్స్ ఆఫ్. ఓటీటీలో గోపీచంద్ అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా చిత్రం రాబోతుంది. ప్రతి శుక్రవారం థియేటర్స్లో కొత్త సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. థియేటర్స్లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నయా మూవీ ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ సినిమానే గోపీచంద్ అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5న ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు టాక్. హర్ష చెముడు తొలిసారిగా కథానాయకుడిగా చేసిన సినిమాగా సుందరం మాస్టర్ రూపొందింది. రవితేజ, సుధీర్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఇక్కడి థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఆహా ద్వారా ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుందో అంటారు. అదే కర్మ సిద్ధాంతం. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఈ విషయాన్ని బాగా అవగతం చేసుకుంది. అందుకే అభిమానులకు కావలసినంత ప్రేమను పంచుతుంది. వాళ్ళు కూడా అంతే ప్రేమను తిరిగి తనకిస్తూ ఉంటారు. రీసెంట్ గా తన పుట్టినరోజును కూడా అభిమానులతో కలిసి జరుపుకుంది. ఫ్యాన్స్ తో తను ఇంటరాక్ట్ అయ్యే తీరు చూసే ఏమో ముంబైలో జరిగిన అవార్డు వేడుకల్లో మోస్ట్ స్టైలిష్ ఫ్యాన్ ఫేవరెట్ సూపర్ స్టార్ బిరుదుతో శ్రద్ధను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్టార్డమ్ శాశ్వతంగా ఉండదు, అందుకే సామాన్యురాలిగా బతకడం బెస్ట్. ఇప్పటికీ నాకు కావాల్సింది నేనే స్వయంగా మార్కెట్కి వెళ్లి తెచ్చుకుంటాను. తినాలనిపిస్తే రోడ్డు పక్కన అందరితో నిలబడి పావు బజీ తింటాను. అందులోనే నాకు ఆనందం ఉంది. రేపు ఈ స్టార్డమ్ లేని రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నా తోటి స్టార్లందరికంటే నేను హ్యాపీగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది శ్రద్ధా కపూర్. నేటి హీరోయిన్లను చూస్తుంటే జాలిస్తుంది. ఇంత దారుణమైన సోషల్ మీడియాను ఎదుర్కొంటూ కెరీర్ సాగిస్తున్నారంటే నిజంగా వారిని అభినందించాలి. 50కి దగ్గర పడుతున్న నాలాంటి వారినే వదలడం లేదు. లేనిపోనివి ఊహించి రాసిస్తూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.
మా పరిస్థితే ఇలా ఉంటే ఇక యంగ్స్టర్స్ పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నాటి అందాల తార మీనా. ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ప్రస్తావిస్తూ మాట్లాడింది మీనా. నా భర్త పోయారు, ఇప్పుడు నా బిడ్డ నా తల్లిదండ్రులే సర్వస్వంగా బతుకుతున్నాను. కానీ నేను వేరే ఎవరితోనో రిలేషన్లో ఉన్నట్టు, త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు రాస్తున్నారు. నాకు ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. నేనే కాదు, ఇలాంటి రోత రాతల వల్ల నా ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా సఫర్ అవుతారు. అబద్ధాలు రాసి బతకడం వ్యభిచారంతో సమానం. ఇంతకంటే దిగజారుడుతనం వేరొకటి ఉండదు. ఇప్పటికైనా మనుషుల్లా బతకండి అంటూ ఆవేశంగా మాట్లాడింది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, టీవీ ప్రెజెంటర్గా, మరోవైపు రాజకీయవేత్తగా కొనసాగుతూ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, లీడ్ రోల్, నెగటివ్ రోల్, విలన్గా వచ్చిన పాత్ర ఏదైనా సరే ఆ పాత్రకు ప్రాణం పోయడం ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్కు వెన్నతో పెట్టిన విద్య. బెంగళూరుకు చెందిన ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేని నటుడు. ఆయా భాషల్లో సినిమాలు చేస్తూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. 3 దశాబ్దాలకు పైగా సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విలక్షణ నటుడికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు మూవీ లవర్స్, ఫాలోవర్లు, శ్రేయోభిలాషులు, అభిమానులు. తెలుగులో పాన్ ఇండియా ప్రాజెక్టులు, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పాది రూల్, జూనియర్ టైటిల్ రోల్లో నటిస్తున్న దేవరా చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. తమిళం, కన్నడలో ఒక్కో సినిమా చేస్తూ ఉండగా ఈ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. సినిమాలతో వినోదాన్ని అందించడమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. తెలంగాణ మహబూబ్ నగర్లోని కొండారెడ్డిపల్లి గ్రామాలతో పాటు కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని బండ్లరహట్టిని దత్తత తీసుకున్నాడు ప్రకాష్ రాజ్. అంతేకాదు #జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎప్పటికప్పుడు ఆయా ప్రభుత్వాల తీరును ప్రశ్నిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టు దేవరా. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మూవీ 2 పార్టులుగా విడుదల కానుంది. దేవరా పార్ట్ 1 అక్టోబర్ 10న గ్రాండ్గా విడుదల కానుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం గోవా షెడ్యూల్లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసుకుంది. కొన్ని రోజుల పాటు జరగనున్న ఈ చిత్రీకరణలో తారక్, జాన్వీ కపూర్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. జాన్వీ కపూర్కు తెలుగులో డెబ్యూ ప్రాజెక్టు కావడం విశేషం. జాన్వీ కపూర్ మరోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో వస్తున్న RC-16లో కూడా నటిస్తుందని తెలిసిందే. దేవరా పార్ట్ 1 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేవరా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఆల్ హై ది టైగర్ ను లాంచ్ చేయగా అదిరిపోయే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారాహి చలనచిత్ర పతాకాలపై అనిల్ సుంకర, సాయి కుర్రపాటి నిర్మించారు. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని చిత్ర బృందం పేర్కొంది. తమిళంలో జయం రవికి మంచి క్రేజ్ ఉంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఆయన మార్కెట్ మరింత పెరిగింది. ఆయన నుంచి ఇటీవల సైరన్ సినిమా వచ్చింది. సుజాత విజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి ఆంథోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 16వ తేదీన అక్కడి థియేటర్స్లకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ అవడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే రజనీ వెట్టయాన్ సినిమా చేస్తుండగా ఈ చిత్రానికి జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. 70% పైగా ఈ సినిమా కంప్లీట్ కూడా చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం రజనీకాంత్ లోకేష్ కనకరాజ్తో తలైవా 171 ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కాంబోలో సినిమా రాబోతూ ఉండటంతో ఎలా ఉండబోతుందని అంతా ఎక్సైటింగ్ గా చర్చించుకుంటున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్
తలైవా 171 గురించి మాట్లాడుతూ రజనీకాంత్తో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తలైవా 171 నాకెంతో ప్రత్యేకమైనది. షూటింగ్ మొదలు పెట్టడానికి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఏడాదిన్నరలో ఈ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత ఖైదీ 2 మొదలు పెడతాను అంటూ లోకేష్ వెల్లడించాడు. ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తూ ఉండగా అనిరుద్ రవిచందర్ సంగీతం. తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్ టాలీవుడ్ స్టార్ హీరో నానిని కలిశారు. హైదరాబాద్లోని హీరో నివాసానికి వెళ్లిన గారెత్ నానితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని గారెత్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. నానిని కలవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. హీరో నానిని కలవడం ఎంతో ఆనందం కలిగించింది. ఆయన సినీ వ్యక్తిగత జీవితం గురించి అడిగి తెలుసుకున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్ సంబంధాలు ఏ విధంగా బలోపేతం చేసుకోవచ్చు అనే అంశంపైన నానితో చర్చించారు. ఈ సందర్భంగా తాను నటించిన 2 సినిమాలు చూడమని నాకు సూచించారు. మరి నేషనల్ స్టార్ నటించిన ఏ సినిమాలు చూడాలో నాకు కాస్త చెబుతారా అంటూ గారెత్ విన్ ఓవెన్ నెటిజన్స్ ని కోరారు. టాలీవుడ్ యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం టిల్లు స్క్వేర్ 2 ఏళ్ల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తూ ఉండగా మల్లిగ్రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా రిలీజ్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మొదటి పార్ట్లోనే రాధికతో క్రైమ్ ఎపిసోడ్ మాదిరిగానే ఇందులోనూ మరో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉండబోతున్నట్లు టీజర్ ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. రన్ టైం విషయానికి వస్తే 121 minutes ఉన్నట్లు సమాచారం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ జాబితాలో టాప్లో ఉంటాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ. ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ ట్రాక్లో వెళ్తున్న ఈ నటుడు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడని తెలిసిందే. చాలా కాలంగా తన సతీమణి ఆలియాతో రిలేషన్షిప్కు దూరమయ్యాడు. ఈ ఇద్దరు వేరువేరుగా ఉంటూ ఉండగా ఆలియా తన భర్త నవాజుద్దీన్పై చాలా కేసులు కూడా వేసింది. తాజా అప్డేట్ ప్రకారం నవాజుద్దీన్ ఆలియా దంపతులు మళ్లీ ఒకటయ్యారు. ముంబై మీడియా సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం ఆలియా తన పిల్లలతో కలిసి భర్త నవాజుద్దీన్ సిద్దికీ దగ్గరకు తిరిగి వచ్చేస్తుంది. అంతేకాదు నవాజుద్దీన్ ఆలియా తమ ఫ్యామిలీ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ కూడా చేసుకుంటున్నారు. మరో ఓటీటీలో కూడా హనుమాన్ సినిమా సందడి చేయబోతుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి సినిమాలతో పోటీపడి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చిన హనుమాన్ పలు రికార్డులు కొల్లగొట్టింది. స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటల్లోనే అత్యధిక వ్యూవర్షిప్ సాధించింది. ప్రస్తుతం G5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా హిందీ వర్షన్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. అయితే దక్షిణాది భాషల్లోనూ హనుమాన్ చిత్రాన్ని తీసుకురావాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ అప్డేట్ ఇచ్చారు. తమిళ్, కన్నడ, మలయాళంలోనూ హనుమాన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ 3 భాషల్లోని సినీ ప్రియులకు ఏప్రిల్ 5 నుంచి అందుబాటులోకి రానుందని ట్వీట్ చేశారు. అయితే డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ లెక్కన హనుమాన్ ఏకంగా 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది అన్నమాట. మలయాళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా 200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రం మంజుమెల్ బాయ్స్. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చాలా సహజంగా ఆద్యాంతం ఆసక్తికర సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించడం మలయాళ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఫిబ్రవరి 22న థియేటర్లో రిలీజ్ అయిన మంజుమెల్ బాయ్స్ 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ సినిమాగా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో మంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. కరోనా మహమ్మారి మొదటి వేవ్లో అన్నీ స్తంభించిపోయాయి. ప్రింటింగ్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఏదీ లేకపోవడంతో పాఠకులకు వార్తలు చేరవేయడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సురేష్ కొండేటి తన బుర్రకు పదును పెట్టి కొత్తగా ఆలోచించారు.
ఏ రోజు వార్తలు ఆ రోజు అందించేలా సంతోషం సురేష్ టాప్ ఫిలిం న్యూస్ను తీసుకొచ్చారు. అందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు పనిచేస్తూ సంతోషం సురేష్ టాప్ ఫిలిం న్యూస్ను నిర్విరామంగా అందిస్తున్నారు. అది ఎంతగానో సక్సెస్ అయింది. 27 మార్చి 2020 రోజున మొదలైన సంతోషం ఫిలిం న్యూస్ ఒక్కరోజు కూడా ఆపకుండా నిర్విరామంగా ప్రతిరోజు ఎన్నో మంచి సినిమా న్యూస్లతో అందరినీ ఎంతో గొప్పగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. సంతోషం ఫిలిం న్యూస్ 26 మార్చి 2024 రోజుకి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1461 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని 1462వ ఎపిసోడ్తో మీ ముందుకొచ్చింది. ఇండస్ట్రీలోని ఎంతో మంది ప్రముఖులు మాత్రమే కాదు, సాధారణ సినీ ప్రేమికుడు సైతం సంతోషం సురేష్ ఫిలిం న్యూస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఒక మ్యాగజైన్ అధినేత నుంచి నిరంతరాయంగా 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని 1500 ఎపిసోడ్స్కు దగ్గరవుతూ ఉండటం ఒక రికార్డని చెప్పవచ్చు. రాజు గారు ఇప్పుడు అందరు నామినేషన్ కదా, నేనేయకపోతే ఎట్లా? కథ విన్న 15 నిమిషాల్లోనే నువ్వు ఓకే చేశా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సంబంధించిన కథ. I'm so happy to be here. I had to make it special by celebrating it with you all. మన నుంచి ఓ స్టార్ వస్తే ఎట్లుంటది అలాంటి సినిమా. మన ఇంటి నుంచి ఒక తిక్కన కొడుకు అయినా ఒక ఫ్యామిలీ అంటే ప్రేమ, ఒక ఫుల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. Dress courtesy by KLM Fashion Mall.